కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో అర్చన, కలియుగంలో సంకీర్తన, భగవంతుని చెంత చేర్చేవి. వెంకటాచల గోవిందునికి అత్యంత ప్రీతిపాత్రమైనది గోవిందమాల. ఈ వ్రతంలో ప్రధానమైనది శరణం. అంతరంగ బహిరంగాలలో శరణం వినిపిస్తే అది శ్రీనివాసుని చరణాలలో ప్రతిధ్వనిస్తుంది. ఇదే అన్నమయ్య సాధన బోధన. ఈ గోవింద శరణాగతి మాల తిరుమల దేవాలయ సంప్రదాయంలో ఒక భాగమై నిలిచింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద.
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద జై శ్రీరామ్ భక్తులందరికీ జై శ్రీరామ్. ఈరోజు 16వ గిరి ప్రదక్షిణ ప్రారంభం అవుతుంది. కొన్ని అనివార్య కారణం వల్ల గురూజీ రాలేకపోయాడు. ఈరోజు ఇప్పటి వరకు 15 గిరి ప్రదక్షిణలు విజయవంతం చేసుకున్నాం. ఈ 16వ గిరి ప్రదక్షిణ ఈరోజు చూస్తే గిట్ట ప్రతిసారి కొంచెం కొంచెం మనకు హిందూ బంధువుల లోపల మార్పు వస్తుంది. ఈ యొక్క గిరి ప్రదక్షిణలో ఎక్కువ శాతం పాల్గొంటున్నారు. చాలా దూరం నుండి వచ్చారండి. ఈరోజు మంచిర్యాల, చెన్నూరు, కాగజ్నగర్, సిర్పూర్, ఆసిఫాబాదు, గోదావరిఖండ్ నుండి కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. యథావిధిగా ప్రతి నెల జరిగే గిరి ప్రదక్షిణలో అందరూ పాలు పంచుకోవాలని, మన హిందువుల ఐక్యత పెంచడానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని కోరుకుంటూ, ఇది ఒక్కడే కాదు, మన దగ్గర ఈ గంగాపూర్ గిరి ప్రదక్షిణతో పాటు బొక్కలగుట్ట గిరి ప్రదక్షిణ ఉంది, అదే వేలాడ గిరి ప్రదక్షిణ ఉంది, అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ ఉన్నది. వీలైన వారు ప్రతి ఒక్క గిరి ప్రదక్షిణలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు గిరి ప్రదక్షిణను మరి కొద్ది క్షణాల్లో ప్రారంభం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి గిరి ప్రదక్షిణకు అన్న వితరణ ప్రసాదం పెట్టడం జరుగుతుంది. దానికి అన్న వితరణ ప్రసాద కార్యక్రమానికి మహేష్ గారిని ఇక్కడ ఈ కమిటీ చైర్మన్గా పెట్టడం జరిగింది. అన్న వితరణ కమిటీ చైర్మన్. ఎవరైనా అన్న ప్రసాద వితరణకు ఇచ్చేవారు ఎవరన్నా ఉంటే మీకు తోచిన కాడికి ఒకరు పెట్టచ్చు, పోయినాము ఇద్దరు పెట్టచ్చు, లేదా మనిషి కొంత కూడా సహాయం చేయొచ్చు. గ్రూప్లో లేనివారు, గంగాపూర్ గ్రూప్లో లేనివారు వారి యొక్క నంబర్ నుండి మెసేజ్ పెట్టాలని, మీ పేరు మీ ఊరు పేరు పెడితే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి కొద్ది క్షణాల్లో ఈనాటి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తాము. ఇక్కడ మొదటి నుంచి చివరి వరకు భగవన్ నామ స్మరణ, గోవింద నామాలు కానీ లేదా జై శ్రీరామ్, గోవింద గోవింద అని ఏదో ఒక పదం చెప్పుకుంటేనే రావాలి తప్పించి మధ్యలో ఎలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కోరుకుంటున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి. జై శ్రీరామ్. సురేష్ ఆత్మారాం గురూజీ గారు ప్రారంభించిన ఈ యొక్క గిరి ప్రదక్షిణ 16వసారిని ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. పూర్తి అయ్యాక ప్రతి ఒక్కరూ ఈరోజు భిక్ష స్వీకరించిన తర్వాతనే వెళ్ళవలసిందే కోరుకుంటున్నాం. భగవాన్ కూడా ఈ రోజు శాంతించాడు, కనికరించాడు. వేడి
వేడి లేకుండా చేశాడు. అందరికీ ప్రశాంతంగా చేసుకుందాము. నామస్మరణతో గోవింద నామాలు లేకపోతే ఏదైనా ఈశ్వర భజనతో మాత్రమే వెళ్దాం. దయచేసి ఒక లైన్ క్యూ పద్ధతిని పాటించుకుందాము. గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. శంఖ చక్రధర గోవింద శాంఘ గదాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద.
కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ్య వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఆశ్రిత రక్షా గోవింద అనంత వినుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వేదాంత నిలయ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ధర్మస్థాపక గోవింద ధనలక్ష్మీ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద మూడో నెల ఈ 3 రకాల భగవంతుని 16 గిరి ప్రదక్షిణలు ఈరోజు అందరి సహకారంతో విజయవంతం చేసుకోవడం జరిగినది. గత 6 నెలల నుండి ఒక అన్నదాన కమిటీ ఏర్పాటు చేసుకుని అన్న వితరణ ప్రసాద కమిటీ ఏర్పాటు చేసుకుని మహేష్ గారిని చైర్మన్ చేయడం జరిగినప్పుడు తన ఆధ్వర్యంలో ప్రతి నెల వారు రైడర్ మాస్టర్స్ కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు స్త్రీ పుంరూప గోవింద శర్వాణి నుత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఈరోజు కూడా ఆ దంపతులు ఇద్దరు అందరి కోసము ప్రసాదం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రసాదం స్వీకరించిన తర్వాత ఏక స్వరూప గోవింద లోకరక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద కొన్ని అన్యాయ కారణాల వల్ల తను ఎంత చేయాలో అంత చేశాడు. ప్రతిసారి ముందు ఇప్పటికి అయిపోయి ఎప్పుడు 9 గంటలకు వంటలు అయిపోయింది, కానీ కొన్ని అన్యాయ కారణాలలో ఈరోజు వంటలు లేట్ అవుతుంది. అర్థం చేసుకోండి. ఎందుకంటే గిరి ప్రదక్షిణ అయిపోయిందంటే ఇక్కడ ఎవరు ఆడరు, ఎవ్వరు చెప్పినా వినరు. కాబట్టి అందరూ భోజనం చేసి భిక్ష తీసుకున్న తర్వాత వెళ్ళాలనే ఉద్దేశంతో అన్యాయ భావించడం గంగమాంబనుత గోవింద వేదాచల స్థిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద రామకృష్ణ హరి గోవింద రఘుకుల నంద స్వామి గిరి ప్రదక్షిణగా విచ్చేసినటువంటి భక్త బృందం అందరికీ కూడా
శిరస్సు వంచి అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుని కృప అందరిపైన ఉండాలని కోరుకుంటూ మనం అందరము హిందువులం సంఘటితంగా ఉండడానికి ఇది చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ కేవలము ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే పెద్ద మనుషులము అందరు పేరెంట్స్ వీళ్ళే ఉన్నారు. మన పిల్లలకి వారసత్వంగా ఇవి నేర్పించాలి మనం. ఇక్కడ ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా ఇది గతంలో మంగళవారము, గురువారము, శుక్రవారము, శనివారం జరిగినప్పుడు పిల్లలు స్కూల్కి అటో వెళ్ళారు. తీసుకురావడం ఈరోజు ఆదివారము కనీసం తీసుకురావడానికి కూడా మనకు ఇబ్బంది అనిపించింది. మన పిల్లలకు మనం ఇవ్వాల్సింది మెయిన్ ఇది తెలియజేయాలి. మనం ఎలాగో ట్రాక్లో ఉన్నాం, మన పిల్లలని ఖచ్చితంగా వీలున్నప్పుడు తీసుకొస్తే వాళ్ళకు కూడా తెలియడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వేరే అన్య మతస్థులు మన పిల్లల్ని ప్రలోభ చేస్తున్నారు చాలా సందర్భాల్లో, మీరు చూసే ఉంటారు. మన పిల్లలని ఎటు కట్టతప్పకుండా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో వాళ్ళని తీసుకురావాలి. పెళ్ళిళ్ళకో బర్త్డేలకో తీసుకోవడు కాదు, ఓకేనా? ఇంత ప్రపంచం అల్లకల్లోలమైనా కూడా 3 రంగుల జెండాను చూసి మన బోట్లు వస్తున్నాయనంటే చూడండి మన సిచ్యువేషన్ ఎలా ఉందో. రేపు ఈ కాషాయము జెండా కిందనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాము, ప్రశాంతమైన జీవనం పొందగలుగుతాం. జై శ్రీరామ్. గంగపూడి వెంకటేశ్వర స్వామి మందిరంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా చేసిన భక్తజన బృందానికి స్వాగతం, సుస్వాగతం మరియు శుభాకాంక్షలు. మన యొక్క హిందూ సాంప్రదాయం ప్రకారంగా సంస్కృతి సాంప్రదాయాలను, మన యొక్క ఆచార వ్యవహార పద్ధతులను ముందుకు తీసుకెళ్లాలని, సనాతన ధర్మము గురించి కూడా ఆ విషయాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, మన యొక్క హిందూ బంధువులలో ఐకమత్యము జాగృతం కావాలని చెప్పేసి అని ఈ యొక్క మన యొక్క ప్రతి సంవత్సరం మన యొక్క భారతదేశం మొత్తంలో హిందూ బంధువులని ఐక్యత చేసేందుకు హిందూ సంస్థలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఐక్యత కోసం పనిచేస్తున్నాయి. అందులో ఉన్నటువంటి ఒక భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంతింతాయి వటుడింత అన్న విధంగా మన యొక్క హిందూ సాంప్రదాయం సంస్కృతి ముందుకు వెళ్ళబోతున్నది. మిగతా ఇతర దేశాలు, పాశ్చాత్య దేశాలు మన యొక్క భారతదేశం వైపు చూస్తున్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఒక హిందుత్వము, సంస్కృతి, సాంప్రదాయము మన దేశాలలో కూడా పాటించే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక కొందరు వ్యక్తులు మన యొక్క పద్ధతులను పాటించలేకపోతున్నారు. దయతలంచి ఇక ముందు పద్ధతులను పాటించే విధంగా అందరూ ఆచరణలో పెట్టి వాళ్ళని జాగృతం చేయాలి. సనాతన ధర్మాన్ని కూడా నిలబెట్టాలి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారతదేశం కాదు, ప్రపంచ దేశాలలో కూడా మన యొక్క హిందూ సంస్కృతిని, మన యొక్క హిందూ పద్ధతులను, మన యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాయి. దానికి మిగతా దేశాల వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మన యొక్క దేశంలో ఉన్నటువంటి ఒక భక్తులు, ప్రజలందరూ ఏకీకృతమై ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా భావితరాలకు మన యొక్క సనాతన ధర్మాన్ని చూపించేందుకు మనం నిలబడాలి, నిలబెట్టాలి. అదేవిధంగా మన యొక్క పండగలు, యాత్రలు, జాతరలు, ఈ యొక్క దీక్షలు అన్నీ మనకు సనాతన ధర్మానికి మంచి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నది. కాబట్టి అందులో భాగంగా గిరి ప్రదక్షిణ మన యొక్క గంగాపూడి వెంకటేశ్వర మందిరంలో ప్రతి మాసం చేస్తున్నాము. 15 గిరి ప్రదక్షిణలు జరిగినాయి అంగరంగ వైభవంగా. అదేవిధంగా ఈసారి కూడా గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి అనే వాట్సాప్లలో గ్రూపులలో రాగానే ఇండివిజువల్గా చెప్పకుండా కానీ గ్రూపులలో చూసి, వాట్సాప్లలో చూసి అందరూ ఏకీకృతంగా ముందుకొచ్చి సంఘటితంగా వచ్చి అంగరంగ వైభవంగా ఈరోజు పండగ వాతావరణం ఏర్పడ్డది. ఇదే విధంగా ముందు జరగనని చెప్పేసి అని ఈ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి కమిటీ వారికి అవకాశం ఇచ్చినందుకు వారికి జై శ్రీరామ్. శ్రీ వెంకటేశ గోవింద. రత్న కిరీట గోవింద, రామానుజనుత గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద.